హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రాణిని. నా వంటలు మీరు బాగా చూసి నాకు ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను ఈరోజైతే ఉప్పు చేప ముక్క వంకాయ కర్రీ చేస్తున్నాను. ఈ ఉప్పు చేప ముక్క ఏంటంటే ఈ చేప పేరు ఏంటంటే వంజిరం అన్నమాట. వంజిరం ముక్క ఒక్క ముళ్ళు కూడా ఉండదు ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ. మనకి ఉప్పు చేప షాప్లోనే చిన్న చిన్న ముక్కల్లాగా కేక్ ముక్కల్లాగా కట్ చేసి ఇస్తాడనమాట. దాంట్లోకి వచ్చేసి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిర్చి మనం ఒక గిన్నె పెట్టేసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని దోరగా వేయించేసేసుకోవాలి. అలాగే నేను తెల్ల వంకాయ, ఎర్ర వంకాయ ఎందుకు తీసుకున్నా అంటే తెల్ల వంకాయలు కొన్ని ఉండే, ఇవి కూడా ఒక 4 ఫ్రిడ్జ్లో ఉండబట్టి 2 కలిపి ఇచ్చేసాను అనమాట. ఇంకా ముక్కలు వచ్చేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. వంజిరం అనమాట. చేప పేరు వంజిరం అనమాట. వంజిరమా ఏదో మీరు నా నాలుక అన్న తడబడితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. అది కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోవాలి తీసేసి. ఇంకొచ్చేసేసి వంకాయలు రెండు కలర్ వంకాయలు ఎందుకు వేస్తాం అనుకుంటాం. ఈ ఎర్ర వంకాయలు కొంచెం పొడవ వంకాయలు ఒక 4-5 ఉండే ఫ్రిడ్జ్లో ఎందుకు వేస్ట్ చేయాలని అవి కూడా వేసాను. ఇంకా తెల్ల వంకాయ అనమాట. అవి కూడా వేసేసుకొని అట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి కంపల్సరిగా. అదైతే మీరు లేదంటే కండ్రెక్కిపోతాయి వంకాయలు మ్యాక్సిమము. ఇంకా వంకాయలు కూడా వేసేసేసి మంచిగా నూనెలోనే బాగా మగ్గనియాలి. 1 స్పూను ముందే సాల్ట్ వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని ఆయిల్లో అట్లా నూనెలో అట్లా మగ్గినాక వంకాయ సాఫ్ట్గా అయినాక అప్పుడు మనము రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని మళ్ళీ కింద మీద మొత్తం కలిపేసేసుకున్నాక అట్లా మొత్తం అంతా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు అన్ని కారంలో ఉప్పులు అన్నీ మగ్గనిచ్చాక కొన్ని టమాటాలు అంటే 2 టమాటాలు వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ టమాటాలు వేసుకున్నా అది ఆ టేస్ట్ మారిపోద్ది. ఒక 2 టమాటాలు వేసుకుంటే చాలు. 1 కిలో వంకాయలు చాలా ఎవరి ఇష్టానికి ఒక 3 టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. దాంట్లోనే టమాటా మగ్గిపోయినాక ఒక 1/2 గ్లాసు అంటే గ్లాసు నీళ్ళు వేసుకోండి. మాది నేను వాటర్తో పోసిన అనుకో, ఒక గ్లాసు నీళ్ళు వేసేసి ఎక్కువ కూడా వాటర్ వేయద్దు. అట్లా కొంచెం మరుగుతున్నప్పుడే మనం నానబెట్టుకున్న గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్న వంజిరం ముక్కలు, ఉప్పు చేప ముక్కలు అనమాట, అవి కూడా వేసేసుకొని అవి 2-3 బోన్స్ కూడా ఉంటాయి, అవి కూడా వేసాను ఫ్రెండ్స్. బోన్స్ కూడా చాలా చాలా టేస్ట్ ఉంటాయి. వంజిరం అనమాట ముక్కలు చాలా టేస్ట్ ఉంటాయి. అవి కూడా ముక్కలు అట్లా సగం కూర ఉడికాకే వేసుకోవాలి. బాగా గమనించండి. స్టార్టింగ్లో వేస్తే పీసెస్ ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి అనమాట. అట్లా కరిగిపోతాయి ముక్కలు. సగం ఉడికినప్పుడు వేసుకుంటే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అట్లా ఉడికించుకొని కొత్తిమీర వేసేసుకొని అట్లా కొంచెం మగ్గినాక నూనె పైకి వెళ్ళినాక దించేసేసుకుంటే ఇంటి పక్కన ఇళ్ళల్లో కూడా వాసన వెళ్తుంది అనమాట. ఉప్పు చేప ముక్క కూర అసలు ఎంత టేస్ట్ కుదిరిందంటే సూపర్ టేస్ట్ కుదిరింది. అలా అన్నంలో వేసుకొని తింటే నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇలా మీరు ట్రై చేసి చూడండి. వంజిరం అనమాట ఇది. వంజిరం ముక్క, చేప ముక్క ఒక్క ముళ్ళు కూడా ఉండదు. నచ్చితే